వెల్లువైతే కళ్ళలోనా అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నారా? బాగున్నావా? ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. చల్లగా ఉండరా. తాతయ్య గారు బాగున్నారా? చాలా రోజులు మిమ్మల్ని చూసి. రైరు ఎలా ఉన్నా బాగున్నావా? హలో ఆయండి. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం నాయుడు. మీరేం టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు ఉంటే చాలు పండగ. ఇదిగా దేవుడు నా కళ్ళు మీ షష్టిపూర్తి చూడడానికి ఇచ్చాడేమో, అందుకే వచ్చాను. అమ్మా, మంగమ్మ గారిని పెళ్లి కుమార్తె గాను, జగన్నాథం గారిని పెళ్లి కుమారుడు గాను ఇద్దరిని సిద్ధం చేయండి. చేయడానికి మేము ఉన్నాం కదా, వచ్చింది అందుకే. చూడండి ఎలా రెడీ చేస్తామా. మేడమా, నేను స్నేహ రెడీ చేస్తుంది, తాతయ్య చూడు నేను ఎలా రెడీ చేస్తాను. మీరు ఎలానే రా తాతయ్య రా. స్నేహ నువ్వు వెళ్ళు. రఘురామ రా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,